హలో హైదరాబాద్. ఇవాళైతే మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చాం. చాలా డేస్ నుండి మనం వెయిట్ చేసిన ఖైరతాబాద్ వినాయకుడు పోస్టర్ రిలీజ్ ఇవాళ అవుతుంది. అది కూడా మన ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారి కోసం వెయిట్ చేస్తున్నారు. 1 o'clock నుండి వస్తా అసెంబ్లీ మీటింగ్స్ వల్ల తనకు కూడా లేట్ అవుతుంది. సో ఎమ్మెల్యే గారి కోసం ఇప్పటి వరకు మనం వెయిట్ చేస్తున్నాం. 5:30 కల్లా ఇప్పుడు వస్తారు. మనం కూడా ఇప్పుడు పోస్టర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు, చాలా మంది చాలా సేపటి నుండి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు, కోల్కతా నుండి వచ్చారు వీళ్ళందరూ ఎంత చక్కగా వినాయకుడు కోసం ఎంత వర్క్ చేస్తున్నారో మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు చూడొచ్చు ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారు. ఇది మట్టి వినాయకుడిని చేస్తున్నారు. ఇక్కడ చూడండి వర్కర్స్ ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ ఒక 1 week నుండి ఇక్కడికి రెగ్యులర్ గా వస్తున్నాను. ప్రతి ఒక్కరు ఎంత మన కోల్కతా వర్కర్స్ అయితే చాలా చక్కగా వర్క్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే మొత్తం న్యాచురల్ ప్రిపరేషన్ ఇట్లా కలిపి మొత్తం ఇట్లా న్యాచురల్ గా ఉన్న జోట్తోని ఇంకా అది గడ్డితోని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా తయారు చేసుకుంటారు. ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా మెటీరియల్ అయితే అట్లా యూజ్ చేసుకుంటారు అనమాట. చూసుకోవచ్చు వాళ్ళ వర్క్ అంత చేస్తుందో ఒకసారి చూసుకోండి. ఫస్ట్ నార్మల్గా ఫినిషింగ్ చేసుకుంటారు. ఫినిషింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఒక లేయర్ కొడతారు. లేయర్ కొట్టుకొని ఇక ఈసారి అయితే మనకు ఖైరతాబాద్ గణేష్ ఇటు సైడ్ అయితే మన అయోధ్య ఫేమస్ అయిన రామ్లాల్ ఇక్కడ రాబోతుంది. ఇదే కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నారంటే, మనం ప్రతి ఒక్కరు వెళ్ళి అయోధ్యలో రామ మందిరాన్ని దర్శించుకోలేము కాబట్టి ఇక్కడ వచ్చి మన ఖైరతాబాద్ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ దర్శించుకోగలుగుతారని కమిటీ అధ్యక్షులంతా ఏకమై ఆ విధంగా తయారు చేసినారు. మనకు ఇక్కడైతే చూసుకోవచ్చు, మన పోస్టర్ రిలీజ్ కోసం అంతా సెటప్ అంతా రెడీ అయిపోయింది. పూజకి అంతా రెడీ చేసినారు. రిబ్బన్ కటింగ్ కి కూడా రెడీ ఉంది. అక్కడ చూసుకోవచ్చు నాగబాబు అన్న టీము వెల్డింగ్ వర్క్స్ అయితే ఇంకా కంప్లీట్ కావాలి, ఇంకా చేస్తారు. వెల్డింగ్ వర్క్స్ కూడా చాలా కష్టపడుతున్నారు డే అండ్ నైట్. ఇక్కడ చూసుకోవచ్చు మూషిక వాహనం, మీకు తెలిసే ఉంటది దశరథ్ తాత. అంటే ఖైరతాబాద్ గణేషుని మొదటిసారిగా పెట్టింది అయితే మన దశరథ్ తాతనే. మనం ఒకసారి చూద్దాం లెఫ్ట్ సైడ్ వరకు ఇక్కడ దాకా వచ్చిందో. లెఫ్ట్ సైడ్ మండపంలో ఉన్నది. ఇక్కడ కూడా మన వెల్డింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. న్యాచురల్ మెటీరియల్స్ తో అయితే వర్క్ స్టార్ట్ చేసినారు. గుడ్ మెటీరియల్స్ తోని ఏమన్నా రైట్ సైడ్ మండపంలో ఎట్లుందో లెఫ్ట్ సైడ్ మండపంలో కూడా అట్లానే ఉంటుంది. ఈ వర్కర్స్ అయితే చూసుకోవచ్చు, న్యాచురల్ పిఓపితో తమ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. చూసుకోండి ఏ విధంగా వాళ్ళంతా కష్టపడుతున్నారు డే అండ్ నైట్. అంటే మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి ఉన్న సమయాన్ని మంచిగా ఉపయోగించుకొని వాళ్ళకి అయితే మనం మంచిగా అందించడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మన నాగబాబు టీం అయితే చూసుకోవచ్చు, ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది. డే అండ్ నైట్ టైంతో తింటున్నారో లేదన్నట్టుంది. చాలా మంచి చక్కగా వర్క్ చేస్తున్నారు. ఆయననే నాగబాబు అన్న. ఈయన టీమ్స్ ఏదంతా అంటే మొత్తం ఒక 16 members దాకా ఉన్నారు ఈయన టీం. మాక్సిమం ఒక 2 months నుంచి వీళ్ళు బాగానే కష్టపడుతున్నారు అనుకో. ఇప్పుడైతే ఈ రోజులు మన ఖైరతాబాద్ గణేష్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ రాక ఎట్లయితే అవుతుందో మొత్తం తీసుకున్నాము. ఇది ఒక రూమ్ సపరేట్గా తయారు చేసినాము. 1954 నుంచి 1954లో ఫస్ట్ గణేష్ స్టార్ట్ అవుతుంది. 1954, 55, 56, 57 ఇట్లా అన్ని ఇయర్వి ఇక్కడ వీళ్ళు ఫ్రేమ్ చేసి అయితే పెట్టినారు. ప్రతి ఒక్కటి ఉంది, ఒకటని కాదు. నువ్వు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ తీసుకోవచ్చు. 1975, 1975 అంటే మొత్తం ప్రతి ఒక్కటి ఇట్లా మనము గణేశుడు నిల్చొని ఉన్నాడు. ప్రతి బ్యానర్లో అట్లా ఉంది. అంటే ఫస్ట్ వాళ్ళ థీమే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అలాగే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తున్నారు. చూసుకోవచ్చు 2006, 7, 8, 11 ఇక్కడే మన హోమం కార్యక్రమం చేసుకున్నారు. ఇక్కడ మన పర్మనెంట్ డైరెక్షన్ అయితే చూసుకోవచ్చు, అంటే ఎప్పుడు ఉంటుంది ఇక్కడ. మన హనుమాన్, రాముడు, లక్ష్మణుడు, సీత ఇంత చక్కగా ఉన్నారు చూసుకోండి. ఇక మండపంలో అన్ని విగ్రహాలు ఇక్కడ మనకు ఉంటాయి. అంటే లాస్ట్ రోజు తీసేటప్పుడు విగ్రహాలతో చూస్తాను. మీకు ఎక్కడ వచ్చిందో వాటి ముందుకు వెళ్ళి చూద్దాము. ఇదైతే శేషనాగు పాము వస్తుంది గణేష్ మీద ఈసారి కూడా. ఆ శేషనాగు పాము కోసం అని కౌస్ బిల్డింగ్ కొడుతున్నారు. కౌస్ తోనే మొత్తము
చూడండి వాళ్ళ కష్టం ఎట్లుంటుందో. అంత వెల్డింగ్ ఉంచి మొత్తం కౌస్ లాగా చేసి స్టేషన్ పాముని తయారు చేస్తున్నాడు. చాలా తక్కువ టైంలో మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు నాగబాబు టీం వాళ్ళు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనకైతే అప్డేట్ ఇప్పుడు ఎక్కడిదాకా వచ్చింది అనేది. సబ్స్క్రైబ్ ఆ ఛానల్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ ఫర్ మోర్. అప్ టు డేట్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి మనకు. హైదరాబాద్ గణేష్ కానీ మన హైదరాబాద్ గణేష్ కానీ ప్రతి ఒక్కటి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.